మంగమూరు రోడ్లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ 8వ వార్షికోత్సవ వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ అండ్ కరస్పాండెంట్ జగదీష్ మాట్లాడుతూ 2024-2025 అకాడమిక్ కొత్త హనుమంతరావు రోడ్లోని 3 ఎకరాల్లో కొత్త క్యాంపస్ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. వివిధ రాష్ట్రాల నుండి టీచర్లను తీసుకొస్తున్నట్లు, పిల్లల భవిష్యత్తుకు పనికి వచ్చే చదువుతో పాటు పిల్లలకు ఉల్లాసంగా గేమ్స్, వాలీబాల్, బాస్కెట్బాల్, ఫెన్సింగ్ లాంటి అవుట్డోర్ గేమ్స్, స్పోర్ట్స్, ఇండోర్ గేమ్స్ ఉంటాయని తెలియజేశారు. అన్ని రకాల పిల్లల ఎదుగుదలకు యాక్టివ్ కొత్త స్కూల్ను అకాడమిక్ ఇయర్తో ప్రారంభించబోతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపాల్ అండ్ కరస్పాండెంట్ జగదీష్, ఉపాధ్యాయులు, పిల్లల తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
coming and encouraging our students. Let's give them a big round of applause for the kids who have won the medals in Karate Championships.
ఇండోర్ గేమ్స్కి వాటికి యాక్చువల్గా స్పెసిఫిక్గా ఒక సపరేట్గా ఒక క్యాంపస్ ఒక బిల్డింగ్ అనుకున్నాము. దానికి కొంచెం ఒక 3-4 months టైం తీసుకొని ఆగస్ట్ నుంచి ప్రాబ్లీ మీరందరూ కాస్త టైంకి టర్మ్ 1 ఫీజు పే చేస్తే ఆగస్ట్ నుంచి ఆ కొత్త క్యాంపస్ని స్టార్ట్ చేసుకుంటాం. మనం కొంచెం ఇండోర్ గేమ్స్కి ఆ బిల్డింగ్ కట్టుకుంటాం, రైట్? సో మీరు దయచేసి ఫస్ట్ టర్మ్ ఫీజుని టైంకి పే చేయండి, సిన్సియర్ రిక్వెస్ట్. ఆ తర్వాత ఇక్కడ ఈ పాయింట్ చాలా యూనిక్ పాయింట్ అండి. యూ హ్యావ్ టు లిసన్ టు దిస్. జనరల్గా మనం మన టేస్ట్ని బట్టి మన సెన్సిబిలిటీని బట్టి మనం బుక్ తెచ్చుకుంటాము, ఆ బుక్ని నేర్పిస్తాం పిల్లలకి, అయిపోతాం. మీరందరూ ప్రాక్టికల్ క్లాసెస్ అడుగుతారు కాబట్టి ప్రాక్టికల్ క్లాసెస్కి ఏదో వారంలో ఒక 2 రోజులు 3 రోజులు తీసుకెళ్తాము, నేర్పిస్తాం, పంపించేస్తాం మీ సాటిస్ఫాక్షన్ కోసం. బట్ దట్ ఈస్ ఆఫ్ నో యూజ్ ఇన్ ఫ్యూచర్. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనం LTE సొల్యూషన్స్ అని ఒక సాఫ్ట్వేర్ కంపెనీ తోటి టైప్ అయ్యాము. చాలా మంచి ప్రొఫైల్ అవుతుంది. వాళ్ళ ఫాదర్ షార్లో ఒక డైరెక్టరు, సో వాళ్ళ అబ్బాయి ఒక సాఫ్ట్వేర్ స్టార్ట్అప్ కంపెనీ పెట్టారు. మన ఆంధ్రాలోనే ఈ టైప్ ఆఫ్ స్కూల్ కంప్యూటర్స్ కోర్సెస్ ఇంట్రడ్యూస్ చేయడం మన ఆంధ్రాలోనే ఫస్ట్ మనమే. సో అది ఒక 2 months తిరిగి ఆయన తిప్పుకొని బ్రతిలాడుకొని ఆ కంప్యూటర్స్ కోర్సెస్ని ఇంట్రడ్యూస్ చేస్తానికి ఒప్పించండి. ఫైనల్గా మన దగ్గరికి కోర్సెస్ కూడా డిజైన్ వస్తుంది. 1 to 3rd class నుంచి ఇప్పుడు 8th class వరకు వాళ్ళు డిజైన్ ఇచ్చారు. ఏ కోర్సెస్ ఇంప్లిమెంట్ చేస్తారు, ఎలాగ ఇంప్లిమెంట్ చేస్తారు, ఎన్ని డేస్ తీసుకుంటారు అనేది. కొంచెం ఎంత ఛార్జ్ చేస్తారు ఏంటనేది అది ఒకటే పెండింగ్ ఉంటే నెగోషియేట్ చేస్తాం. వాళ్ళు 350-400 దగ్గర ఉన్నారు స్కూల్ ఒక్కొక్క స్టూడెంట్కి మంత్కి. దాన్ని 200కి 250కి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నాను. సో అలాగా మనం కంప్యూటర్ క్లాసెస్ కూడా ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఉందనుకోండి, ఆఫీస్ ఒక ప్యాకేజ్. ఇప్పుడు సింపుల్గా ఆఫీస్ ఒక ప్యాకేజ్. ఆఫీస్ నుంచి తర్వాత పెయింట్ కానివ్వండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, MIT కోడింగ్ కానివ్వండి, బాక్స్ కోడింగ్ క్లాసెస్ కానివ్వండి, మనకి వైట్ హ్యాట్ జూనియర్ లేకపోతే యూడెమీ ఇవన్నీ మీరు చూసే ఉంటారు, మీకు తెలిసే ఉంటాయి. సో ఆఫ్టర్ దాట్ మనం ఇప్పుడు ఎలా అయితే సమ్మర్ హాలిడేస్లో ఇప్పుడు 8th 9th పిల్లలు వాళ్ళు బ్రిలియంట్కు ఇంకో దానికి వెళ్తూ ఉంటారు కంప్యూటర్స్ కోర్సెస్ నేర్చుకోవడానికి. సో అలా కంప్యూటర్స్ కోర్సెస్కి లేదంటే మళ్ళీ కూడా చాలామంది ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత అమీర్పేట వెళ్తాం కోర్సెస్ నేర్చుకోవడానికి. సో ఈ 2 ప్లేసెస్కి వెళ్ళే అవసరం లేకుండా Day 1 నుంచే Class 3 నుంచే మన 3rd class పిల్లలకి అక్కడి నుంచే మనం కోర్సెస్ అన్ని ఇంప్లిమెంట్ చేసి ఒక ప్యాకేజ్ లాగా వాళ్ళందరికీ కూడా సర్టిఫైడ్ కోర్సెస్ ఇస్తారు మనకి. ఈ పిల్లలు ఈ సర్టిఫికేట్స్ తోటి బయటికి వెళ్తే వాళ్ళు ఒక స్టార్టప్ ఇన్స్టిట్యూట్, మీరు కొంచెం డబ్బులు పే చేయగలిగితే ఒక స్టార్టప్ ఇన్స్టిట్యూట్ పెట్టుకునేంత ప్రొఫెషనల్గా ట్రైన్ చేయాలనేదే మన ఇంట్రెస్ట్. సో అలా ట్రైన్ చేసి పిల్లలకి ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత లేకపోతే డిగ్రీ అయిపోయిన తర్వాత ఇంకో చోటకు వెళ్ళే కంటే స్కూల్ దగ్గర నుంచి మనం ప్రొఫెషనల్గా వాళ్ళకి కంప్యూటర్స్ కోర్సెస్ని డిజైన్ చేస్తాం. సో దట్ వాళ్ళకి ఎలా ఉంటుంది, 10th అయిపోయిన తర్వాత ఇంటర్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ చదువుతారు, లేకపోతే వాళ్ళకి స్టార్టప్ కంపెనీ ప్లేస్ చేసుకోగలుగుతారు. లైక్ ఒక 20 years బ్యాక్ మనకు గవర్నమెంట్ వొకేషనల్ కోర్సెస్ అని ఇంట్రడ్యూస్ చేస్తాం. ఆ వొకేషనల్ కోర్సెస్ మోటో కూడా అది. ఇన్ ద సేమ్ వే ఇప్పుడు మనం కంప్యూటర్స్ కోర్సెస్కి మీకు అందరికీ తెలిసిందే, ఒక ఫార్మర్ దగ్గర నుంచి, ఒక కార్పెంటర్ దగ్గర నుంచి, ఒక ప్లంబర్, ఒక ఎలక్ట్రీషియన్, వీళ్ళంతా ఫోన్లో స్మార్ట్ ఫోన్స్కి, కంప్యూటర్స్కి, యాప్స్కి కంపల్సరీగా వాళ్ళు అసోసియేట్ అవ్వాల్సిందే. ఇంత నెసెసిటీ ఉన్న ఈ ప్రపంచానికి కంప్యూటర్స్ కోర్సెస్ మనం నేర్పించేవి పిల్లలకి ఎంతవరకు ఫ్యూచర్లో ఉపయోగపడతాయి అనేది మనం అందరూ ఆలోచించుకోవాలి. లేదంటే స్కూల్ స్పెషాలిటీ ఏంటంటే యాన్యువల్కి మనకు 3 acresలో కొత్త క్యాంపస్ని స్టార్ట్ చేస్తాం నెక్స్ట్ ఏప్రిల్ నుంచి. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ని 2 బ్యాలెన్స్ చేసుకుంటూ చాలా నీట్గా రన్ చేసుకోవాలనేది. టీచర్స్ని వేరే స్టేట్స్ నుంచి వేరే చోట్ల నుంచి రిక్రూట్ చేస్తున్నారు. సో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి వెళ్ళేటప్పటికి మనం డిఫరెంట్ స్టేట్స్ నుంచి టీచర్స్ ఒక 3 acresలో క్యాంపస్ అండ్ దెన్ స్పోర్ట్స్ కానివ్వండి, వాలీబాల్, స్కేటింగ్, ఫెన్సింగ్ ఇలాంటివన్నిటిని తీసుకొచ్చి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ని 2 బ్యాలెన్స్ చేసేలాగా ప్లాన్ చేస్తాం. ఐ హోప్ దిస్ విల్ జనరేట్ మోర్ యూస్ఫుల్ స్టూడెంట్స్ ఫర్ ద సొసైటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. మిగతా స్కూల్స్కి HPSకి తేడా మిగతా స్కూల్స్ యాక్చువల్లీ వి నెవర్ డూ అ బిజినెస్ సింపుల్. అండ్ పిల్లలకి ఏంటంటే ఎప్పుడు ఫ్యూచర్లో ఎలా పనికొచ్చే చదువు ఎలా చెప్పాలి అనేది మేము ఇప్పుడు ఆలోచిస్తాము. జనరల్ మిగతా స్కూల్స్తో కంపేర్ చేయడం కాదు, నాకేంటంటే ఇప్పుడు మార్కులు తెచ్చుకున్నాము, ఎడ్యుకేషన్ ఇప్పుడు గుర్తించాము, మార్కులు తెచ్చుకున్నాము అనేది మనం చెప్పే చదువు ఫ్యూచర్లో పిల్లలకు ఉపయోగపడేలాగా ఉండాలనేది మన ఇంటెన్షన్. ఈరోజు చెప్పే చదువు ఈరోజు స్కూల్స్లో జాయిన్ చేస్తే మా తాతగారు చెప్పేవాళ్ళు 25 సంవత్సరాలు, ఫస్ట్ 25 సంవత్సరాలు మన 100 సంవత్సరాలకి 4 డివైడ్ చేస్తే ఫస్ట్ 25 సంవత్సరాలు ఫౌండేషన్, 25 సంవత్సరాలు మనం ఏ స్కూల్కి వెళ్తాం, ఎలా చదువుకుంటాం అనే దాన్ని బట్టి మిగిలిన 75 సంవత్సరాలు మన లైఫ్ అంతా ఆధారపడి ఉంటుంది అనేది. అలాగా ఫస్ట్ మనం ఏ స్కూల్స్ నుంచి ఎలాంటి ఎడ్యుకేషన్ పేరెంట్స్కి ఇస్తున్నాం, పిల్లలకి ఇస్తున్నాం అనేది
చాలా ఇంపార్టెంట్. దాన్ని బట్టి మన ఫ్యూచర్ అంతా ఆధారపడి ఉంటుంది. అట్లాగే పిల్లలకి పనికొచ్చేలాగా ఫ్యూచర్లో పనికొచ్చేలాగా ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనేది ర్యాంక్స్ లేకపోతే మార్క్స్ వీటన్నిటి కాకుండా పిల్లలకి ఫ్యూచర్లో పనికొచ్చేలాగా సొసైటీకి మంచి సిటిజన్ ఇవ్వాలి అనేది మన ఉద్దేశం. అదే మన స్కూల్కి చాలా స్కూల్స్కి డిఫరెన్స్.